అరే మొదవారి రిమార్క్ సామాన్ రాయ్. వచ్చాడు 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 వచ్చాడు. లెట్స్ బిగిన్ ది షో. అది డీమార్ట్ సామాన్లు కాదు, ఇంటికి కావాల్సిన సామాన్లు అని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? మొత్తుకోకుండా మెల్లగా చెప్పు. అవి డీమార్ట్ సామాన్లు కాదు, ఇంటికి కావాల్సిన సామాన్లు అని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నువ్వు గరంగా కూర్చో, రాస్తా. చెప్పు ఏం కావాలి? కందిపప్పు కందిపప్పు ఎంత? ఇంత ఇంత. నేను గింత గింత అని చెప్పొద్దని పోయి సరే చెప్పిన నీకు. ఏయ్ ఎన్ని గ్రాములు కావాలో చెప్తే అన్ని గ్రాములు రాస్తాము. కేజీ. కేజీ తర్వాత చింతపండు ఎట్లాంటిది? పుల్లగా ఉంటుంది చూడు అది, పుల్లగా ఉంటుంది చూడు అది. చింతపండు పుల్లగానే ఉంటుంది, తీయ ఉండదు. ఏ అంటే ఇత్తులు ఉన్నదా ఇత్తులు లేనిదా అని అడుగుతున్నా. ఇత్తులేంది. ఇత్తులు లేనిది. నెక్స్ట్ ఉప్పు. ఉప్పు ఎంత? ఎంత కావాలంటే అంత తెచ్చుకో, ఎంత కావాలంటే అంత తెచ్చుకో. నాకెట్లా తెలుస్తుంది ఎంత కావాలో? రోజు కూరలో ఉప్పు తక్కువైందని తెలుస్తుంది కదా, రోజు కూరలో ఉప్పు తక్కువైందని తెలుస్తుంది కదా. ఎంత కావాలనో అంత తెచ్చుకో. ఇంకా అదే రా, అదేదో ఉండే సోంపు. సోంపు తీసుకురా. ఇంకో తిన్నది అరుగుతలేదా? ఇంకో తిన్నది అరుగుతలేదా? నీకు తిన్నది అరుగుతలేదు. సోంపు అంటే నెత్తికెట్టుకునేది, సోంపు అంటే నెత్తికెట్టుకునేది. అది సోంపు కాదు, షాంపూ. సోంపు కాదు, షాంపూ. నీ కాబట్టి ఇచ్చిందిలే ఇంగ్లీష్ పీసు. మూసుకొని రాయి. అది ఎంగిల్ పీసు, ఎంగిల్ పీసు కాదు, ఇంగ్లీష్. చెప్పు ఏం షాంపూ కావాలి? ఇంత పొడుగు జుట్టు ఉంటుంది, మెల్లమెల్ల మెరుస్తుంది. కూకుడుకాయ షాంపురా, కూకుడుకాయ షాంపురా. అన్ని షాంపూలలో ఉంటుంది కుంకుడుకాయ. నీకేం కావాలి? అదేరా మైదా షాంపూ, మైదా షాంపూ. అది మీరా షాంపూ, మైదా కాదు. ఇంకా అంతే. అన్నీ రాసుకున్నావా? గాట్ ఇట్ మమ్మీ. జాకెట్లు ఇప్పుడు ఎందుకురా పండగ కొనుక్కుంటా, జాకెట్లు ఇప్పుడు ఎందుకురా పండగ కొనుక్కుంటా. జాకెట్ కాదు, గాట్ ఇట్. సరే పోయి రేపు. బరువైతుంది, రావే 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 రావే. ఏమైందిరా, కవర్ ఇయ్యలేదా ఆయన? డీమార్ట్ కవర్లు ఇయ్యరు. 5,000 పెట్టి సామాన్ తెస్తే కవర్ ఇయ్యరా? ఇయ్యరు. లచ్చలు లచ్చలు పెట్టి చదివించినాం కదా, ఒక కవర్ అడగనికి రాలేదు నీకు, కవర్ అడగనికి రాలేదు నీకు. బాగుంది బ్రో టీ. హౌ మచ్? 10 రూపీసా? మంచి ఇస్తారు బ్రో. బయట ఏడవైనా 15 రూపాయలు 20 రూపాయలు అంటారు ఈ మధ్య. అరే మామ, నువ్వు ఒక్కనే హెల్ప్ చేయగలుగుతారా? మస్తు అంటే మస్తు అర్జెంట్ ఉన్నారు, ఒక 10,000 కావాలరా. ఇప్పుడు కాదు కానీ ఇంకెప్పుడైనా ఇంకా అర్జెంట్ ఉందిరా. ఇప్పుడు నువ్వు పైసలు చెక్ చేయకపోతే నేను చచ్చిపోతా. డూ ఆర్ డై సిచ్యువేషన్ ఉంది. ఎప్పుడైనా నాకు పైసలు కావాలనే సిచ్యువేషన్ వచ్చినప్పుడు అప్పుడు కూడా నన్ను అడగ. ఎందుకంటే అమ్మ నా దగ్గరనే రూపాయలు లేవు. అమ్మ తోడే చెప్తున్నా. మీది మొత్తం 800 అయిందమ్మా. మరి అంతెందుకమ్మా, 500 తీసుకో. మళ్ళీ వచ్చినప్పుడు నిన్నే పిలుస్తానులే. చిన్న ఇతనికి ఒక 500 ఇచ్చి, నా దగ్గర డబ్బులు లేవు, తర్వాత ఇస్తాను. నువ్వు మళ్ళీ ఇవ్వమ్మా. ఇస్తాను, అతను బయట నుంచున్నాడు, ఇచ్చే. ఇదిగో బ్రో 500. అమ్మా నా డబ్బులు తీసుకుని ఒక దిగు, బయటికి వెళ్ళి పనులే. నీ డబ్బులా? అప్పుడు నీ డబ్బులు నా డబ్బులు దాకా వచ్చిందా కథ? చిన్నప్పటి నుంచి పెట్టిన పెట్టుబడి ఏమైంది? ఎందుకు అలాగుంటున్నావు? ఏమైంది? ఎవరినా లోసేసావా? అదేం లేదమ్మా. చెప్పమ్మా, ఒక అమ్మకి కాకుండా ఫ్రెండ్కి చెప్పినట్టు చెప్పు. అదేం లేదమ్మా, ఒక అమ్మాయిని లవ్ చేశాను. ఆ అమ్మాయి వేరే క్యాస్ట్. ఇప్పుడేమో వాళ్ళ ఇంట్లో మ్యాచెస్ అవుతున్నారంట. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. అమ్మో అమ్మో, మన చిన్నోడా మంచి గణకారం చేశాడు. మంచాడు మంచాడు అనుకుంటే మంచాల కింద దూరుతున్నాడు. లవ్ అట లవ్. నువ్వు అర్జెంటుగా రా, గదిలో పెట్టి మిరగాయలు పొగ వేయాల. అమ్మా ఎందుకురా నాకు కొడక, నీకు ఉంది లవ్ అంట లవ్. ఏం బాబాయ్, కారు అయిపోయిందా? నాకు చెప్పలేదు, మెకానికల్ ఇంజనీర్ బాబాయ్, భలేటోడు. ఇది మీకు చాలా పెద్ద ఇష్యూ, నాకు చాలా సన్న ఇష్యూ బాబాయ్. ఉండు, 5 నిమిషాలు అయిపోద్ది. బొక్క ఎక్కడ ఉంది? సర్లే ఏదో చెప్పేద్దాం. బాబాయ్ ఇది అదే బాబాయ్, ఇండక్షన్ ఇన్ ద డైనమో మోటార్ ఏదో ఉంటది. పేజ్ నెంబర్ 12, చాప్టర్ నెంబర్ 12 ఏదో లెఫ్ట్ సైడ్ పేజీలో ఉంటది. ఆ బొమ్మ గీసి ఉంటది, అది ఇదే. నీకు తెలియలేదు? నీకు తెలుసు కదరా, చేసే పక్కదా. నాకు తెలిస్తే ఎన్ని సభ్యులు ఎందుకు ఉంచుకుంటాను? అవుతుందా? అవుతారా? అయిపోతుంది 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 బాబాయ్. బాబాయ్ ఎందుకు ఇది డీజిల్ బండా పెట్రోల్ బండా? పెట్రోల్ బండరా. పెట్రోల్ బండా భలేటాడు బాబాయ్. నేను డీజిల్ బండి తప్ప పెట్రోల్ బండి చేయను కదా. నేను కింద నుంచి పైపు ఎత్తున్నాను, దొరకట్లేదు. భలేటాడు బాబాయ్ నువ్వు. ఏమంతా తినేసే బాబాయ్. ఇలా మెకానికల్ పిలవచ్చు కదా.